పిట్టపోరు పిల్లి తీర్చింది అనే చందంగా ఉంది తెలంగాణ రాజకీయం. ఇద్దరు రెడ్డి నాయకుల మధ్య కొట్లాటను అడ్డం పెట్టుకుని మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చేందుకు లెక్కలేస్తున్నారు గులాబీ బాస్. రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిల మధ్య మొదలైన మాటల యుద్ధాన్ని చూసిన కార్ పార్టీ నేతలంతా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ గోల్డెన్ మూమెంట్ కోసమే కదా కేసీఆర్ ఏడాది కాలంగా వెయిట్ చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోందని టీ సర్కార్ ఆరోపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు కిషన్ రెడ్డికి. మూసీ నది ప్రక్షాళన, తాగునీటి ప్రాజెక్టులు, మెట్రో రైల్ విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వట్లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డి 100% సైంధవ పాత్ర పోషిస్తున్నాడు. ఈ రోజు వరకు రీజనల్ రింగ్ రోడ్డు కేబినెట్ ఆమోదమే పొందలేదు. మీరు ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ఏదో చెప్పండి కిషన్ రెడ్డి గారు. నోరేసుకొని మా మీద పడి మమ్మల్ని ఏదో బెదిరించినట్టుగా మాట్లాడుతూ ఇక్కడ బెదిరేటోళ్ళు ఎవరు లేరు కిషన్ రెడ్డి గారు. మీరు బెదిరిస్తే బెదరడానికి ఈడెవరు అంత ఉద్దరగా లేరు. నువ్వు తీసుకురా, నువ్వు మెట్రో రైలు తీసుకొస్తావా, మూసీ నది ప్రక్షాళనకు నిధులు తీసుకొస్తావా, రీజనల్ రింగ్ రోడ్డు తీసుకొస్తావా. ఇవాళ ఏ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మనకు అదనంగా ₹1 రాలేదు. ఈరోజు కేసీఆర్ దిగిపోయిన బాధలో, ఆయన చీకటి మిత్రుడు అధికారం కోల్పోయిన దుఃఖంలో కిషన్ రెడ్డి గారు మాకడ్డం పడుతున్నాడు. కిషన్ రెడ్డి గారు, మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే మీరు ఈ అనుమతులు తీసుకొని హైదరాబాద్కు రావాలి. మా మిత్రుడు కృష్ణమాదిగని పాపం కౌగిలించుకున్నారు, బాగానే ఆయనను వినియోగించుకున్నారు ఎన్నికలలో. మరి ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు ఏబిసిడి వర్గీకరణ చేయట్లేదు? ఇంతకాలం కేంద్రం నుంచి ఎంతో కొంత సాయం అందితే దాన్ని పెట్టి తెలంగాణలో బొమ్మ ఆడించొచ్చని రేవంత్ ఆశలు పెంచుకున్నారు. కానీ రోజులు గడిచే కొద్దీ వాస్తవ పరిస్థితి తెలంగాణ సీఎంకు బోధపడింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న తనకు క్రెడిట్ వచ్చే ఏ పని చేసేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదని రేవంత్ లేటుగా అర్థం చేసుకున్నారు. అందుకే ఇన్ని రోజులు తెలంగాణ బీజేపీ నేతలను పెద్దగా టార్గెట్ చేయకుండా తన ఫోకస్ మొత్తం కేసీఆర్ కుటుంబంపైనే పెట్టి వారిపైన నిప్పులు చెరిగారు రేవంత్. ఇక పరిస్థితి చేయి దాటుతోందని గ్రహించిన వెంటనే కిషన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. సీఎం పదవిలో ఉన్న వ్యక్తి అజ్ఞానంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధి విషయంలో అసత్య ప్రచారాలు చేయటం మానుకోవాలి అన్నారు కిషన్ రెడ్డి. భారతీయ జనతా పార్టీనో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసినంత మాత్రాన, బెదిరించినంత మాత్రాన ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకత పోదనే విషయం ఆయన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిందలు మోపినంత మాత్రాన, అసభ్యంగా వివరించినట్లంత మాత్రాన, అబద్ధాలు వ్యాప్తి చేసినంత మాత్రాన ప్రజల్లో కాంగ్రెస్ మీద వ్యతిరేకత తగ్గదన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవిస్తాను. నేనేదో కేంద్ర మంత్రులను బెదిరిస్తున్నానని మాట్లాడతాను. ఇంత దిగజారి మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఏమాత్రం తెలంగాణకు శోభ పెరుగుతుందో అర్థం చేసుకోవాలి. ఇవి దిగజారుడు, దివాలకోరు ఆరోపణలు తప్ప ముఖ్యమంత్రి స్థాయికి తెగవని మనవి చేస్తున్నాం. అసలు రేవంత్ రెడ్డిని కూడా వ్యక్తిగతంగా మాకు ఎందుకు విమర్శించాలి? కేసీఆర్ ఉన్నప్పుడు వ్యతిరేకించలేదు అభివృద్ధిని, రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యతిరేకించము. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నా అక్కడ వ్యతిరేకించము, తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఉన్నా వ్యతిరేకించము, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా వ్యతిరేకించము. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నాము. దేశంలో 7 టెక్స్టైల్ పార్కులు వస్తే ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఒప్పించి తెలంగాణకు ఒక ప్రాజెక్టు తెచ్చాను.